మళ్ళీ వస్తావు, మళ్ళీ బీజేపీని తిడతావు, పిచ్చి తిట్లన్నీ తిడతావు, మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, మళ్ళీ వాళ్ళ హవా బాగుండేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళా వస్తావు. అదే విధంగా మళ్ళీ వస్తావు, మళ్ళీ తిడతావు. మోడీ పెళ్ళాం చూసుకోవటం చేత కాదు అది ఇదని మోడీ నానా తిట్లు తిట్టావు. సిగ్గు ఏమాత్రం కూడా ఉంటే ఏ పొలిటీషియన్ అయినా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క మాట మీద నిలబడాలా, పౌరుషం ఉండాలా? వాళ్ళ చేత మనం తిట్లు తిన్నా, లేదా నేను వాళ్ళని తిడుతున్నాను, అలాంటప్పుడు మనము ఆ దూరాన్ని పాటించాలి. కనీసం పార్టీ అన్న ఒక సిద్ధాంతం అయినా ఉండాలి అని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక నికృష్ట పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. కొడుకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు తయారు చేస్తాం. అందుకనే వాడు రెడ్ బుక్ ఓడి పట్టుకొని వస్తాడు. వాడికి ఏం తెలుసని రెడ్ బుక్ ఏంటి, ఈ విప్లవం ఏంటి? ఆ విప్లవం వేరు, ఆ నక్సలిజం వేరు. వాళ్ళు సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం, పేద వర్గాల కోసం వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజు ఈ భూస్వామ్య వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి ఆనాడు నక్సల్స్ కి అందరూ అభిమానులే అయిపోయారు నిజం చెప్పాలంటే. అట్లాంటిది ఈ రోజు రెడ్ బుక్, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెడ్ బుక్ ఏంటయ్యా బాబు? నీ కొడుకు ఇదా నువ్వు నేర్పినటువంటి పాఠం వాడు ఎట్లాగే ఏ క్లాసు పాస్ అవ్వాలా, అన్నిట్లో కూడా 0 మార్కులే మాకు తెలిసి. అట్లాంటి వాడు వచ్చి ఈ రోజు రెడ్ బుక్ అని ఒక బుక్ పట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు ఇంటి ఏంటి అసలు మీ ఇంటి వ్యవస్థ అనుకుంటున్నారా? ఇది ఒక ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేని ఒకళ్ళని తీసుకొచ్చి వాడిని రేపు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమోట్ చేసుకోవటానికి ఇప్పటి నుంచి ఈ దరిద్రం వాడి కంటగట్టేది. ప్రతిపక్ష పార్టీల మీద ఈ విధమైనటువంటి దాడులు, పోలీసులను ఉపయోగించడం, అదేవిధంగా సొంత వర్గాల వాళ్ళని రెచ్చగొట్టడం, నేరం చెయ్యండి, దోపిడీలు చెయ్యండి, దాష్టీకాలు చెయ్యండి, చంపండి, నరకండి. ఇదా రాజ్యం? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? వీళ్ళకి చట్టాలంటే భయం లేదు. ఒక దురహంకారం, మితిమీరిన దురహంకారం, లక్షల కోట్లు సంపాదించామనేటువంటి దురహంకారంతో విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. అసలు పరిపాలకులేనా మీరు? వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఎట్లా సంపాదించాలా? జగన్ గారు సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకేదో రూపాయికి ఇచ్చి మనం 100 రూపాయలు ఎట్లా కొట్టేయాలి వాళ్ళ దగ్గర. ఈ విధంగా ఈ పోర్టు కూడా ఇస్తున్నారు కదా, రామాయం పోర్టు కూడా, దాన్ని కూడా ప్రైవేట్ పరం అంట. 17 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అంట. అంటే వాళ్ళకేమో తక్కువకి ఇవ్వటం, వీళ్ళేమో భారీగా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు పుచ్చుకోవటం, ఆ డబ్బులు దాచుకోవటానికి ప్రపంచం అంతా అన్ని దేశాల్లో ఈ రోజు డబ్బులు దాచుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. అమెరికా మొదలుకొని ఎక్కడ ఏ దేశం కూడా, మీరు ఇండోనేషియా వెళ్ళండి, రష్యా వెళ్ళాడో లేదో అదొక్కటే నాకు ఇంకా డౌట్ గా ఉంది, రష్యాది మాత్రం. మిగిలినటువంటి చైనాలో కూడా పెట్టుబడులు పెట్టారని తెలిసింది. సింగపూర్కి ఆయన సొంత ఊరు అయిపోయింది అనుకోండి. హోటల్స్ ఏంటి, ఎన్ని రకాల, మరి అలాగే మారిషస్, ఇక అన్ని అసలు వీళ్ళు పెట్టని చోటు అంటూ లేదు. దుబాయ్, ఎక్కడికి వెళ్ళా కూడా వీళ్ళ పెట్టుబడులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చూస్తున్నాము. మొన్న ఆయన చంపించడానికి ఆయన కార్ని టిప్పర్తో కొట్టించారు అక్కడ తెలుగుదేశం వాళ్ళు, స్థానికులు. తర్వాత ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి పోలీసు? అవతల వాళ్ళని కదా, టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయాలా? ఆ టిప్పర్ ఎవరిదో తెలుగుదేశం వాళ్ళది అన్నట్టు అది కూడా, మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేమి లేకుండా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం వాళ్ళు దండేస్తారు. ఇట్లా అదే ఆఖరి శ్మశానం కూడా కబ్జాట. ఆ శవాన్ని పాపం శ్మశానాన్ని తీసుకెళ్తుంటే ఆపేసి తెలుగుదేశం వాళ్ళు, మీరు శ్మశానానికి వెళ్ళడానికి వెళ్ళేది ఇది మా స్థలం. ఇంత దరిద్రంగా తయారైపోయిన నీ పరిపాలన చూసి నువ్వు ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు నాకు అర్థమైతే కావట్లేదు. గాని జనమంతా మాత్రం తెగేడుస్తా ఉన్నారు. ఈ దుష్ట పరిపాలన ఎప్పుడు పోతుందిరా దేవుడా, ఈ పీడ ఎప్పుడు తొలిగిపోతుంది? ఇక జీవితంలో మళ్ళా ఒక్క ఓటు కూడా వీళ్ళకి మేము వెయ్యమని చెప్పి ప్రజలు అసలు ప్రమాణాలు చేసుకుంటా ఉన్నారు, దేవుడి దగ్గర ప్రమాణాలు చేస్తా ఉన్నారు. ఈ దరిద్రులు మళ్ళా ఎప్పటికీ కూడా అధికారంలో రాకుండా మేము అడ్డుకుంటామనేటువంటి తీవ్ర స్థాయిలో ఈ రోజు ప్రజా విప్లవం చాలా మౌనంగా అది రేగుతా ఉంది. అందువల్ల ఈ పరిపాలన చూస్తా ఉంటే నాకు ఒకటే పాపయ్య శాస్త్రి గారి పద్యం గుర్తొస్తా ఉంది, జంజాల పాపయ్య శాస్త్రి గారు. కర్కస కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మోగములందు. ఎంత చక్కటి పద్యం చూడు. ఈ పరిపాలనకు బాగా పోలికగా ఉండేటువంటిది ఇది. కర్కస కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మోగములందు.
క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్మలెల్ల. ఈ నిస్తబ్దత కంతరార్థమెదియో, ఏ నిరర్ధక నిర్భాగ్య నీరసగళం మెల్గెత్తి వాపువునో, ఏ నీరంధ్ర నిశీధి గర్భకుహరం మే పౌనఃపుణ్యము దాల్చునో,